వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ గురించి పొరపాటుగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న డైవర్స్ అయితే ఊకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ తెలియదేమో మీకు అన్న ఇంకో డైవర్స్ మేము అన్నాం అనుకోరు, తప్పైపోతే అంటలేము. దయచేసి మహిళల విలువను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండదని మేము హౌస్ మొత్తం చెప్తుంది. వాడు వెంటనే క్షమాపణ. సుదీర్ఘంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు సభ నడపనీయమని పరిస్థితి నెలకొనడంతో మధ్యలో హరీష్ రావు కల్పించుకున్నారు. కీలకమైన అంశాల మీద చర్చ జరగాల్సిన సమయంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు పంతాలకు వెళ్లి సభను పక్కదారి పట్టించొద్దన్నారు హరీష్ రావు. మీరు 1 అవర్ నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను. మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి. లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత, గిరిజన, మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక either you remove it from the records or let them come forward and say to withdraw the words.